ఈ మధ్య వస్తున్న యంగ్ హీరోయిన్ల విషయంలో ఒక్క సినిమా రిలీజ్ కాకముందే మూవీ మేకర్స్ క్యూ కట్టేస్తున్నారు. కృతి శెట్టి, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వరకు ఒక్క సినిమా రిలీజ్ అవ్వకముందే వరుస ఆఫర్లు అందుకున్నారు. ఇప్పుడు ఇదే లిస్టులో ఇమాన్వి వచ్చి చేరింది. రావడమే ప్రభాస్తో ఛాన్స్ కొట్టేయడంతో అమ్మడి పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతోంది. మామూలుగా అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఓవర్ నైట్ స్టార్ అవుతారు. కానీ ఈ బ్యూటీకి మాత్రం జస్ట్ సినిమా ఓపెనింగ్ స్టార్డమ్ అందుకుంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో అరాకొరా పాపులారిటీ ఉన్న ఇమాన్ ఇస్మాయిల్కు ప్రభాస్, హను రాఘోపుడి సినిమాలో ఛాన్స్ రావడంతో ఒక్క రోజులోనే లక్షల్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. చెప్పాలంటే ప్రస్తుతం సోషల్ మీడియా ఫోకస్ అంతా ఇమాన్వి ఇస్మాయిల్ మీదే ఉంది. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చింది అంటూ ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇక మూవీ మేకర్స్ అయితే అమ్మడి ముందు క్యూ కట్టేశారట. బడా నిర్మాతలంతా తమ సినిమాల్లో నటింపచేయడానికి అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కానీ ప్రభాస్, హను రాఘోపుడి సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం తమ సంస్థలో ముందు 3 సినిమాలు చేసేంతవరకు ఇతర సినిమాలు ఒప్పుకోకూడదని కండిషన్ పెట్టారట. అంతేకాదు, హను రాఘోపుడి కూడా తన సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమాను సైన్ చేయొద్దని షరతు పెట్టాడట. ఎందుకంటే ప్రభాస్ సినిమాకు ఇమాన్వి బల్క్ డేట్ల అవసరమని చెప్పినట్టుగా సమాచారం. అందుకే స్టార్ హీరోయిన్లను కాదని ఇమాన్విని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కాబట్టి ప్రభాస్, హను సినిమా రిలీజ్ అయితే కానీ ఇమాన్వి కొత్త సినిమాకు సైన్ చేయదన్నమాట.